హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యం సేమియా పాయసం. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని టేస్టీగా అండ్ ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి 2 టైమ్స్ వాష్ చేసుకుని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎక్కువ వేపేయకూడదండి, మాడిపోతాయి. ఇప్పుడు సేమ్యాని ఒక 1/4 కప్పు తీసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని సగ్గుబియ్యం సేమ్యా కలిపి 1 కప్పు అయినాయండి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం సేమ్యాని కొలుచుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని వేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. సేమ్యాని ఎక్కువగా కుక్ చేసేయకూడదండి, మెత్తగా అయిపోయి బాగోదు. ఇప్పుడు సేమ్యా ఉడికిందో లేదో చూద్దామండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు సగ్గుబియ్యం సేమ్యా కలిపి 1 కప్పు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకుని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ పాకాన్ని కరిగించుకోవాలి. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు ఒక 2 యాలకులను దంచి వేసుకోవాలి. ఈ పాకం అనేది ఈ విధంగా తీగ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కట్ చేసుకున్న బాదం పప్పులను వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పాలు పోసుకోవాలండి. ఇప్పుడు చల్లారిపోయింది. 1 కప్పు సగ్గుబియ్యం సేమియాకి 1 కప్పు పాలను పోసుకుని ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కిస్మిస్ని కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పులనే వేసుకున్నాను. అంతేనండి, సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.